హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ పోసాని గారికి నిన్న ఒక రోజే ఒక ఊరట లభించింది అని షాక్ కూడా తగిలింది సార్. రెండు ఒకే రోజు జరిగాయి. అంటే ఒక కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది అండ్ ఇంకో కేసులో ఆయన కస్టడీకి అప్పగించేస్తారు. సో ఈ విధంగా బెయిల్ వచ్చినా కూడా ఆయన జైలు నుంచి బయటకు రాలేని పరిస్థితి అయితే ఆయనకు ఉంది సార్. అసలు ఏం జరుగుతుంది పోసాని గారి విషయంలో, మరి మీరేం చెప్తారు? అంటే కోర్టులు భిన్నమైన కోర్టులు భిన్నంగా ప్రవర్తిస్తుంటాయి. అంటే కింది కోర్టులేమో పోలీసుల ఏది పెట్టినా దాన్ని ఆమోదించేస్తూ ఉంటారు. మామూలుగా కింది స్థాయి మేజిస్ట్రేట్ కోర్టులు, సెషన్స్ కోర్టులు వీళ్ళు ప్రభుత్వాన్ని లేకపోతే అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థను గట్టిగా ధిక్కరించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వీలైనంత వరకు ప్రో గవర్నమెంట్గా ఉండడానికి వాళ్ళు ట్రై చేస్తుంటారు. ఇది నేననేది కాదు, సాక్షాత్తు హైకోర్టే పోసాని కృష్ణమురళి కేసులో కామెంట్ ఏం చేసిందంటే, ఆయన మీద పెట్టిన సెక్షన్లు ఏవి కూడా 7 ఏళ్ళ కంటే పైన ఉన్న సెక్షన్లు కాదు. ఎందుకంటే 111 అనేది ఒకటే 7 ఏళ్ళకి పైన ఉన్న సెక్షన్ బిఎన్ఎస్. 111 అనేది నేను చాలాసార్లు చెప్పాను, అది ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఉన్న వ్యక్తుల మీద పెట్టే సెక్షన్. సో అది కాదని అది వర్తించదని మ్యాజిస్ట్రేట్ కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే 8 గంటల విచారణ జరిగింది ఆ రోజు రైల్వే కోడూరు కోర్టులో. 8 గంటల విచారణలో వైసీపీ అడ్వకేట్లు పోసాని కృష్ణమురళి తరఫున ఆర్గ్యూ చేసి ఈ చట్టం వర్తించదు, ఈ సెక్షన్ వర్తించదు అని చెప్పారు. జడ్జి కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు మిగతా 2 సెక్షన్లు ఏమిటి, సమాజంలో వివిధ వర్గాల మధ్య విభేదాలు వచ్చే విధంగా ఇతను మాట్లాడాడు అనేది ప్రధానమైన ఆరోపణ. సో ఆ ఆరోపణ ప్రకారం వాళ్ళు సెక్షన్ పెడితే ఆ సెక్షన్లో 7 ఏళ్ళ కంటే తక్కువ పడే జైలు శిక్ష పడే సెక్షన్లు అవి. అలాంటి వాటిల్లో సుప్రీంకోర్టు అనేక సార్లు క్లియర్గా చెప్పింది ఏంటంటే 7 ఏళ్ళ కంటే తక్కువ ఉంటే బెయిల్ ఇస్ ద రూలు, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అయితే మాత్రమే జైల్లో పెట్టాలి తప్ప అదర్వైజ్ ఆయనకి జైలుకి పంపించకూడదు, అసలు అరెస్ట్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 ఏళ్ళకు లోపల ఉంటే అరెస్టులు చేయొద్దండి, ఓన్లీ నోటీసులు ఇవ్వండి. 41A ఐపీసీ 35(3) బిఎన్ఎస్ఎస్ దీని ప్రకారం ఇవ్వండి నోటీసులు అని చెప్పారు. కానీ అది కొన్ని చోట్లేమో నోటీసులు ఇవ్వమని చెప్తుంది, కొన్ని చోట్లేమో సైలెంట్గా ఉంటాయి కోర్టులు. అది కూడా మనకి విచిత్రం. మామూలు ప్రజలకి ఎందుకు కోర్టులు ఇలాగ బిహేవ్ చేస్తాయని రామారావు సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది, కోర్టుకి తీర్పుకి ఎందుకు మార్పు అని. అలాగా మనకు కూడా డౌట్లే, అది ఎందుకు కోర్టుకి తీర్పు. కొన్ని విషయాల్లేమో ఇతనికి 41 నోటీసులు ఇవ్వండి అరెస్ట్ చేయొద్దని చెప్తుంటాయి కోర్టులు, కొన్ని విషయాల్లేమో ఇచ్చేస్తుంటారు జైలుకి. అలాగా పోసాని కృష్ణమురళి ఏమి క్రిమినల్ ఆయన నోటి దూల బూతులు తిట్టాడు, అంతవరకు ఆయన మీద కేసులు పెట్టడంలో తప్పు లేదు, పెట్టాలి. అదే పని తెలుగుదేశంలో వాళ్ళు కూడా బోల్డు మంది ఉన్నారు, అలా ఎంతకంటే ఎక్కువ తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకేమో పెద్ద పదవులు ఇచ్చాడు చంద్రబాబు, ఈయనకేమో ఇది ఇచ్చాడు. కాబట్టి సరే, ఇది కూడా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇలాగే బిహేవ్ చేస్తాయి. తమ వాళ్ళని తాము తిట్టమని ప్రోత్సహిస్తారు, అవతల వాళ్ళు తిడితే కేసులు పెడతారు. అధికారంలో రేపు జగన్ వచ్చినా ఎందుకంటే ఎక్కువ పెడతానని ఆల్రెడీ చెప్తున్నాడు. కాబట్టి ఇది వాళ్ళు ఒకరినొకరు పెట్టుకుంటుంటారు. కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే దగ్గర మేజర్ ప్రాబ్లం ఇప్పుడు మనకి వచ్చేది ఏంటంటే, హైకోర్టు ఏమో కింది కోర్టులకి మీరు అలా చేయొద్దండి, అరెస్టులు చేయొద్దని చెప్పండి, కంప్లైంట్లో లేని సెక్షన్లు పెడితే మీరు ఎలా ఒప్పుకుంటారు, కంప్లైంట్లో ఉన్నవే కదా పెట్టుకోవాలి. పోసాని కృష్ణమురళి మీద కంప్లైంట్లో ఏముంది, ఇతను అది కూడా ఎప్పుడో మాట్లాడిన దాన్ని ఇప్పుడు పెట్టాడు. అది కూడా రామ్ గోపాల్ విషయంలో హైకోర్టు అదే అనింది. ఆయన ఇప్పుడు 2019లో అమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా తీస్తే ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా నీకు, ఇప్పుడు ఎందుకు ఇదయ్యారు, ఆ సినిమాని ఆల్రెడీ సెన్సార్ ఇచ్చింది. అలాగైతే ఏ సినిమా అయినా నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవడైనా పెట్టచ్చు. గొట్టంగాడు ఎక్కడో ఉంటాడు, ఒకడు రాజమౌళి బాహుబలి ఆ సినిమా చూసి నా మనోభావాలు దెబ్బతిన్నాయి సార్, ఈ సినిమా సమాజంలో అల్లకల్లోలం చేస్తుందని నేను అనుకుంటున్నానని పెడితే రాజమౌళిని తీసుకొచ్చి లోపలేస్తారా? ఇప్పుడు అదే కదా జరిగింది ఇతంది. సో ఇది మేజర్ ప్రాబ్లం పోసాని కృష్ణమురళి విషయంలో. నిన్నేమో ఆ కేసులో బెయిల్ ఇచ్చింది, కింది కోర్టు బెయిల్ ఇవ్వలేదు, హైకోర్టు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇతని మీద ఆదోని
నర్సరావుపేటలో రెండిట్లో కూడా పీటీ వారెంట్లు ఉన్నాయి. ఆదోని నర్సరావుపేట మ్యాజిస్ట్రేటు ఇతనికి రిమాండ్ ఇచ్చేశాడు, రిమాండ్ కాదు కస్టడీకి ఇచ్చేశాడు పోలీసులకి. అంటే అసలు కేసే సెక్షన్లే అరెస్టు చేయాల్సిన అవసరం లేని సెక్షన్లు, అరెస్టు చేసి కస్టడీకి ఇవ్వాల్సిన అవసరమే లేని సెక్షన్లు, కానీ కస్టడీకి ఇచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ పోసాని ఏం చేయాలి, హైకోర్టులో వెళ్ళాలి, హైకోర్టులో మళ్ళీ దీన్ని చేయాలి. ఈ లోపల ఇంకొక 4 వారెంట్లు రెడీ అవుతాయి. ఇది సిస్టమ్ అనమాట. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కావాలని అనేక మంది దగ్గర అనేక కేసులు పెట్టించి ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో బెయిల్ రాకుండా చూసుకునే దానికి కేసులు పెడతాం. ఇదే పని జగన్ కూడా చేశాడు. చింతమనేని ప్రభాకర్ విషయంలో దాదాపు 60 కేసులు ఆయన మీద పెట్టి ఆయన ఒక కేసులో బయట రాగానే ఇంకో లోపలేస్తా వచ్చారు. ఇప్పుడు అదే పని చంద్రబాబు చేస్తున్నాడు. మళ్ళీ జగన్ వస్తే అదే పని జగన్ చేస్తాడు. దీంట్లో పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు కానీ కొడాలి నాని లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అదే సమయంలో తెలుగుదేశంలో జనసేనలో ఇప్పుడు భయంకరమైన దుర్భాషలాడుతున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళ పోస్టులు చూస్తే వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక పద్ధతి ప్రకారం వెళ్లకుండా వ్యక్తిగత దాడులు చేస్తే మళ్ళీ మీకు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణే చేయలేదా వ్యక్తిగత చొప్పు తీసి చెప్పుతో కొడతానలేదా? మరి అది నేరం కాదా లీగల్గా? ఎట్లా అంటావు నువ్వు? వాళ్ళంటే నువ్వు కూడా మాటలు చెప్పుతో కొడతాను ఎలా అంటావు? అంటే ఇలాగా ఎవడైనా ఎవరి మీదైనా కేసులు పెట్టచ్చు. సో ఇక్కడ అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేయాలని తప్ప ప్రజల సమస్యల్ని పక్కన పెట్టేసి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని అరెస్టులు చేసి కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పి ఒక డ్రామాకి తెరలేపింది తెలుగుదేశం ప్రభుత్వం. సో ఇది రేపొద్దున మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే, జగన్ అధికారంలోకి రాకుండా ఉంటే వీళ్ళు ఎస్కేప్ అవుతారు తప్ప జగన్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎందుకంటే రెట్టింపుగా జగన్ చేస్తాడు, మళ్ళీ వీళ్ళు వస్తే రెట్టింపుగా జగస్తే ఇది ఒక విసియస్ సర్కిల్. అంటే రివెంజ్ పాలిటిక్స్ లో భాగంగా ఇది జరుగుతుంది. ఇది అన్ని పార్టీలు చేస్తుంది. గతంలో కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాలను వేధించడం కోసం సిబిఐ లాంటి వాళ్ళని ఉపయోగించారు. దీన్ని మోడీ ప్రభుత్వం వచ్చినాక సిస్టమేటిక్ గా ప్రతిపక్షాలని తొక్కేయడానికి సిస్టమేటిక్ గా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలని ఇటు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ డిపార్ట్మెంట్ కావచ్చు, జిఎస్టి రెవెన్యూ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎన్ఏ కావచ్చు, ఇలా నేషనల్ ఇది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఈ ఎన్ఐఏ, ఇలాగా రకరకాల ఏజెన్సీల్ని ప్రత్యర్థుల్ని అరెస్టులు చేయించడం, అక్రమంగా కేసులు పెట్టేయడం, బెయిల్ రాని సెక్షన్లు పెట్టడం, ఒకవేళ ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకొక దాంట్లో పెట్టడం, ఏమీ సాక్ష్యాలు లేకపోయినా కొంతమందిని బెదిరించి వాంగ్మూలాలు తీసుకొని ఆ వాంగ్మూలాలు బేస్ చేసుకొని మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇటువంటి ఒక మెథడ్ని ఉపయోగించుకుంటున్నారు. కోర్టులలో కూడా చాలా మంది జడ్జిలు నిస్సహాయత కూడా వ్యక్తం చేస్తున్నారు. మొన్న సుప్రీంకోర్టు జడ్జి అరుణ్ మిశ్రా కూడా ఈ దేశం వదిలిపెళ్ళిపోతేనే బెటర్ మాలాంటి వాళ్ళకి, ఇక్కడ న్యాయం లేదు అని సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జే ఈ దేశంలో న్యాయం లేదంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు గాంధీ అని ఫిలాసఫీ ఏంటంటే చిట్ట చివరి వ్యక్తికి న్యాయం జరగాలి అనేది గాంధీ చెప్పేవాడు. ఇక్కడ చిట్ట చివరి వ్యక్తికే కాదు బలవంతులకే న్యాయం జరగట్లే ఇక్కడ. ఎందుకంటే పవర్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ బలం అంటే పవర్, ఎవడు పవర్లో ఉంటే వాడే బలవంతుడు. వేరే రకంగా డబ్బు ఇంకోటి ఉంటా కూడా పవర్ఫుల్ కాదు. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకప్పుడు అమిత్ షాని జైల్లో పెట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ టైంలో ఆయన చిదంబరం హోమ్ మినిస్టర్ ఉన్నాడు. అమిత్ షా మళ్ళీ హోమ్ మినిస్టర్ అయినాక చిదంబరాన్ని జైల్లో పెట్టించాడు. ఈ రివెంజ్ పాలిటిక్స్ అనేది అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధానంగా ఇదే జరుగుతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కాకపోతే రేవంత్ రెడ్డి ఇంకా అరెస్టులకి తెర ఇవ్వలేదు ఇక్కడ. కానీ అక్కడ వాళ్ళు ముందు నుంచే రెడ్ బుక్ అంటున్నారు కాబట్టి ఇప్పటికే లేట్ అయిందని వాళ్ళ మీద ప్రెజర్ వస్తుంది. సో ఇప్పుడు వరుసగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ అక్రమ అరెస్టులు అనే ప్రజలకైతే తెలిసిపోయింది. దీని ఎఫెక్ట్ ఉంటుందో లేదు చూడాలి ఇప్పుడు. ఎందుకంటే చంద్రబాబు పాలిటిక్స్ ఏంటంటే 4 ఏళ్ళు మన ఇష్టం వచ్చినట్టుగా ఉండి చివరి 1 ఇయర్ ప్రజలకి విపరీతంగా ఇచ్చేసి ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి మనం గెలిచేయచ్చు అనేది చంద్రబాబు. ఎందుకంటే 2 సార్లు అలాగే గెలిచాడు ఆయన, కాబట్టి మళ్ళీ కూడా గెలవచ్చు అన్న ఆలోచనలు ఆయనకు ఉన్నాయి.
సో ప్రజలకు కూడా ఏమైపోయిందంటే ఇవన్నీ అనవసరం, మాకేం చేశారనేది వాళ్ళకు కూడా అయిపోయింది. ఓకే. సో ఓవరాల్ మన పొలిటికల్ డెమోక్రటిక్ మోడల్ రాను రాను దిగజారిపోయి ఈ మోడల్ లెక్క వచ్చింది. సో దీనివల్ల ఎవరికి వారు వ్యక్తులుగా సేఫ్టీ చూసుకోవాలి తప్ప ఎవరు కాపాడే పరిస్థితి ఉండదు. ఇప్పుడు పోసానికైనా ఎదుర్కోక తప్పదు. దీని నుంచి గుణపాఠాలు ఎవరో నేర్చుకుంటారంటే నాకు తెలిసి ఎవరు నేర్చుకోరు. నేర్చుకునేట్టుగా తెలుగుదేశం వాళ్ళు ఇదే విధంగా ఇప్పుడు మాట్లాడరు కదా, మళ్ళీ వీళ్ళు ఆగాలి కదా, ఆగట్లేదు. జనసేన వాళ్ళు ఆగట్లేదు, అధికారంలో ఉన్న వాళ్ళు ఆగట్లేదు. మళ్ళీ వీళ్ళు అలాగే మాట్లాడతారు, వీళ్ళు అలాగే అక్రమ కేసులు పెడతారు. రేపు పొద్దున్న జగన్ వస్తే కూడా రేపు జగన్ ఇంతకాలం కూడా ఆగడు. రేపు 2 నెలలు 3 నెలలకి మళ్ళీ లోకేష్లు అందరూ కూడా జైలుకి పోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.